హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తారు. గణపతిని పూజించటం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి మన కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే వినాయక చవితికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత మనకి పుత్ర గణపతి వ్రతానికి కూడా ఉంటుంది. ఈ నెల మార్చి 3న పుత్ర గణపతి వ్రతం వచ్చింది. పాల్గొన మాసంలో వచ్చే చవితి నాడు గణపతిని పూజించాలి. అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అలాగే పుత్ర సంతానం కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ చవితి నాడు గణపతిని పూజిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడు. అలాగే డబ్బు పరంగా సమస్యలు ఉన్నవారు ఈ చవితి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మటుకు నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో మంచి స్థాయికి కూడా ఎదుగుతాము. గణపతి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలా పాటించాలి, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికంగా స్థిరపడాలన్నా, మంచి ఆరోగ్యం లభించాలన్నా, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నా, పుత్ర సంతానం కలగాలన్నా ఈ గణపతి వ్రతాన్ని అయితే ఆచరించాలి. మార్చి 3వ తేదీన గణపతి చవితి నాడు విశేషంగా గణపతిని పూజించాలి. పుత్ర సంతానం కావాలనుకునే దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుడిని పూజించాలి. ఒక మట్టి గణపతిని తయారు చేసుకొని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇంట్లో పూజ చేసుకోవాలి. గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించుకొని గరికతో గణపతిని పూజించాలి. గణపతి ముందు ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, కుడుములు, ఉండ్రాలు నివేదించాలి. లేదా నువ్వులు, బెల్లం కలిపి నివేదించినా సరిపోతుంది. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఇలా గణపతిని పూజించేటప్పుడు పుత్ర గణపతి స్తోత్రాన్ని అయితే తప్పకుండా చదువుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా దీపం వెలిగించి ఉపవాస దీక్షనైతే విరమించాలి. ఈ విధంగా గణపతిని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరిగా గణపతి విగ్రహాన్ని కదిలించి నీటిలో స్వామివారి నిమజ్జనం చేసుకోవాలి. ఈ పాల్గొన మాసంలో వచ్చే చవితి చాలా స్పెషల్ అని చెప్పవచ్చండి. ఎందుకు అంటే ఈ చవితి రోజున ఎన్నో అమృత యోగాలు కూడా మనకి ఏర్పడ్డాయి. కాబట్టి మార్చి 3వ తేదీన ఎవరైతే గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున గణపతిని పూజించలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి ఒక గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ చవితి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అలాగే మీ ఇంటికి ధనయోగం లభించాలంటే మటుకు లక్ష్మీ బీజ మంత్రాన్ని అయితే జపించాలి. ఈ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి. మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది. మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. భూములు కొనాలనే ఆశ ఉంటుంది. అలాంటి వారు ఈ చవితి రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహంతో అధిక సంపదలు కలిగి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువ. గణపతి ఆధిపత్య స్థానం ఆగ్నేయ దిశ. కాబట్టి ఈ చవితి రోజున మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంటికి తెచ్చుకొని ఆగ్నేయ దిశలో నాటితే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ రోజున గణపతిని పూజించేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం అయితే లభిస్తుంది. పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోండి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పాల్గొన మాసంలో గణపతిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలలాగా తయారు చేసి గణపతి విగ్రహానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇంటి గుమ్మం ముందు గణపతి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచిది.
కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ చవితి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి చవితి రోజున వివాహం కాని వారు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం అవుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓం ఘం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోయే అవకాశాలు ఎక్కువ. ఈ చవితి నాడు పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఎవరి నుంచి కూడా అప్పుగా తీసుకోకండి. ముఖ్యంగా ఈ చవితి నాడు విద్యార్థులు గణపతి ముందు గుంజీళ్లు తీస్తే మటుకు మంచి విద్యాబుద్ధులైతే ప్రాప్తిస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీళ్లు తీయకూడదు. చిన్నపిల్లలు మాత్రమే గణపతి గుంజీలు తీయాలి. గణపతి పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే మటుకు గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి జామకాయలను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలైతే వస్తాయి. అలాగే పేదలకు మీకు తోచినంత దానం చేయండి. ఈ రోజున దానం చేయటం వల్ల గణేశుని ప్రత్యేక ఆశీర్వాదం మన మీద ఉంటుంది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.